శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యత అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం అందావిడ. ఓ రావణ, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ భార్య రక్షింపబడాలని, నీ భార్యగానే ఉండాలని నువ్వెలా కోరుకుంటావో ఇతరుల భార్యల యందు అదే భావనతో ఉంటారు. నీ భార్య యందు పొరపాటు ఎవరైనా చేస్తే నువ్వెంత కోప్పడతావో ఇతరుల భార్య యందు నువ్వు అలా ప్రవర్తిస్తే వాళ్ళకి అంతే ఆగ్రహం వస్తుంది. కాబట్టి నీ విషయం ఆలోచించుకో ఇతరుల భార్య యందు కూడా. అంతేకాని నిష్కారణంగా కనపడ్డారు కదా అని వాళ్ళ జోలికెళ్ళకు, పాడైపోతావు. 2 చపలం చలితేంద్రియం. ఓ చాలా పెద్ద మాట అంది ఆవిడ. అన్ని వేళలా ఈ ఓపిక ఉండదురా రావణ. శరీరము జర్జరీభూతమైపోతుంది, వృద్ధాప్యం వస్తుంది. మృత్యు అంత తేలిగ్గా రమ్మంటే రాదు. వధంచామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు ఏది తిను అరుగుతుంది, ఎక్కడ పడుకో నిద్ర పడుతుంది. ఓపిక అయిపోతుంది ఒక రోజున. ఈశ్వరుడు శరీరాన్ని జర్జరీభూతం చేసేస్తాడు. జర్జరీభూతం అయిపోయిన తర్వాత నువ్వు ఏది తిన్నా పడదు, ఎక్కడ పడుకున్నా నిద్ర పడుతుందని నమ్మకం ఉండదు. ఈ 2 కాదు, అన్నిటికన్నా భయంకరమైనటువంటి స్థితి ఈశ్వరుడు పాపపుణ్యములకు తీర్పు చెప్పేది ఎప్పుడో తెలుసా? జీవుణ్ణి విడిపించాడు. తన మలమూత్రములను తాను విసర్జించలేడు, తన మలమూత్రములను వేరొకరెత్తాలి, పడుంటాడు అలాగా. అప్పుడు నీ చెవులు మాత్రం వినపడుతుంటాయి. నీ భార్య ఏమంటుందో తెలుసా? ఒంట్లో ఓపికన్నప్పుడు ఏం చేసిన వాడో తెలుసా వీడు? ఇప్పుడు నేను చేయవలసి వస్తోంది అంటుంది. చపలం చలితేంద్రియం, ఇంద్రియము నిగ్రహము లేని ధూర్తుడు అంటుంది. అప్పుడు నువ్వు బ్రతికి చచ్చిపోయినట్టే రావణ. అంది యుద్ధకాండవం. రావణాసురుడు చనిపోతే తీసుకొచ్చారు పల్లకీలో మండోదరిని. అందరు అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది అనుకున్నారు. ఆమె రాముడి వంక చూసి రావణుడి వంక చూసింది. 10 తలలు తెగిపోయి ఉన్నాయి. చూసింది, అందరూ ఆయన నిన్ను చంపాడు అనుకుంటున్నారు. భార్యని నాకు తెలుసు, నీ ఇంద్రియములు నిన్ను చంపేసేది. నాలో లేనిది సీతమ్మలో మాత్రమే ఉన్నది, నీకేం కనపడిందిరా అని. ఏ కీర్తి మూట కట్టుకున్నాడు? ఈ మాట సీతమ్మ సుందరకాండలో చెప్పింది, అందుకది పారాయణకాండ అయింది. ఆత్మానుపమాం కృత్వా స్త్వేషు దారేషు రమ్యత అతుష్టం స్త్వేషు దారేషు చపలం చలితేంద్రియం వధంచామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనుకుంటున్నావేమో, నీ చావులో నీ పాపపుణ్యాలు బయటికి వచ్చేస్తాయి. ఏమీ చెయ్యక్కర్లేదు, ఈశ్వరుడు విడిపించకుండా అలా వదిలిపెట్టేస్తే చాలు. జీవుణ్ణి విడుదల చెయ్యడు, అలా ఉంచుతాడు చాలు. ఎవరెత్తుతారు, ఎన్నాళ్ళు ఎత్తుతారు మలమూత్రాలు? అందుకే శ్రీశైలంలో ఇప్పటికీ పూజంతా అయిపోయిన తర్వాత తీర్థం ఇచ్చే ముందు అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అని చెప్తారు. అనాయాసంగా వెళ్ళిపోవాలి, చేయి చాపకుండా బ్రతకగలగాలి. ఈ 2 ఈశ్వరా నాకు ఇప్పించమని అడుగుతారు. అందుకని నా మాట విన్ను. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని చెప్పుకుంటాడు నృసింహశతక కర్త. ఏమో అప్పుడు అనగలనో అనలేనో, ఓపికండగా ఇప్పుడే అంటున్నాను. వీడు అన్నాడని విని గుర్తుపెట్టుకోవయా స్వామి అంటాడు. కాబట్టి బ్రతకడం తేలిక రావణ, చావడం కష్టం. నిన్ను చంపుతాడు అనుకుంటున్నావేమో రాముడు, నిన్ను అలా ఉంచి చంపుతాడు మిగిలిన వాళ్ళని. కళ్ళ ముందు తమ్ముళ్ళు వెళ్ళిపోతారు, కళ్ళ ముందు సైన్యం వెళ్ళిపోతుంది, కళ్ళ ముందు సేనాపతులు వెళ్ళిపోతారు. ఒక్కడివే, ఇంత అంతఃపురానికి ఒక్కడివే ఉంటావు. యుద్ధభూమిలో ఒక్కడివే నించుంటావు. అందరూ వచ్చి నీ చావు కోసం నిరీక్షిస్తారు. ఒక్కొక్క తల తరిగేస్తాడు.
అప్పుడు ఏడుస్తావు, ఎందుకు నేను ఈ పని చేశానని. నిన్ను రక్షించే వాళ్ళు ఉండరు, నా మాట విను, వద్దు అని అక్కడ చెప్పింది సుందరకాండలో తల్లి. మళ్ళీ మారీచుడు ఏం చెప్పాడో అదే చెప్పింది. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఏమిరా ఈ లంకాపట్టణంలో మంచి చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా వినవా? విన్నా ఆచరించవా? ఎక్కడుంది నీ ఎందు దోషం అని అడిగింది. ఆవిడికి భయం ఏమిటండి? భీరు అని వాడంటాడు. ఆవిడ ఎంత ధైర్యంగా మాట్లాడిందో నా తల్లి. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. వినవా? విన్న విషయాలు చెవిలో పెట్టుకోవా? జ్ఞాపకంలో పెట్టుకుని ఆచరించవా? ఎక్కడుంది దోషం నీ ఎందని అడిగింది. రాముడు చాలా చులకన, రాముణ్ణి చంపేస్తాను అంటున్నావు కదా, నిజంగా రాముణ్ణి చంపగలిగిన మనగాడివైతే రామలక్ష్మణుల్ని ఓడించి నన్ను ఎందుకు ఎత్తుకురాలేదు? నహిగంధముపాఘ్రాయ రామలక్ష్మణస్త్వయా శక్త్యా సందర్శనే స్థానం తునా శర్దూలయోరివా. కుక్క పెద్దపులి వాసన వస్తే పారిపోయినట్టు రామలక్ష్మణులు లేకుండా చేసి నన్ను ఎందుకు ఎత్తుకొచ్చావు? మరి ఇప్పుడు అన్ని డాంబికాలు మాట్లాడతామే రామలక్ష్మణుల గురించి. ఏది ఎదురు నిలబడి చూస్తాను రామలక్ష్మణులకి? అయినా పిచ్చివాడా, నీకు తెలియక అలా మాట్లాడుతున్నావు. నన్ను తీసుకొచ్చానని నువ్వు అనుకుంటున్నావు, నీ తరం కాదు నన్ను రాముడి దగ్గర నుంచి తీసుకురావడం. శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ. సూర్యుడు అక్కర్లేదు, సూర్యుడి ప్రభ కావాలి. దీపం అక్కర్లేదు, దీపపు కాంతి కావాలి. పువ్వు అక్కర్లేదు, సౌరభం కావాలి. పాలక్కర్లేదు, వాటి తెలుపు కావాలంటే విడి వస్తాయిరా? సీతారాములు ఒక్కటే విడివిడి వచ్చేదాన్ని కాను. ఓరి పిచ్చివాడా, ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? ఆవిడ చెప్పేసింది మహాతల్లి. యథార్థం చెప్పింది, వాడు వింటే కదూ. ఒరే విధిస్తవ పదార్థాయ విహితో నత్ర సంశయ. అనుమానం పెట్టుకోకు, నువ్వు చచ్చిపోవడానికి నన్ను ఎత్తుకొచ్చావు. నీ చావు నువ్వు వండుకుంటున్నావు, తర్వాత నీ ఇష్టం. నీకు 2 నెలలు సమయం ఇచ్చానన్నాడు, అహంకరించాడు, పోయాడు తప్ప ఒక్క మాట తల్లి చెప్పింది విని ఉంటే, వాడి చెవులకు ఎక్కి ఉంటే శరణాగత వత్సలహ, ఇంత తప్పు చేశావని రాముడేమనుకోడు. వెళ్ళి కాళ్ళ మీద పడిపో, చాలు, రక్షించేస్తాడు. నీ లంక నువ్వు వేలుకో, నన్ను రామచంద్రమూర్తికి ఇచ్చేయి. అసలు నువ్వు ఇమ్మంటున్నానని చేతకాని దాన్ని అనుకుంటున్నావా? అసందేశాత్తు రామశ్చ తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజస. నరకాంతని కనుక పాతివ్రత్యాన్ని పాటించాలి కాబట్టి, నరకాంతగా నటిస్తున్నాను కాబట్టి నేను రామచంద్రమూర్తి వచ్చి నన్ను రక్షించాలని కోరుకుంటున్నాను తప్ప, నేనే తలుచుకుంటే నాకున్నటువంటి తపశ్శక్తితో నిలబడినటువంటి నిన్ను భస్మరాశి కింద పడిపోయేటట్టుగా బూది కుప్పగా మార్చగలను. వదిలిపెట్టాను రా రావణ, గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని చెప్పినప్పుడు ఒక్క మాట తలకెక్కుంటే రామాయణం ఎలా ఉండేదో. ఎక్కడ ఎంతమంది చెప్పలేదు రావణుడికి, ఎంతమంది చెప్పారు. సుందరకాండ చిట్ట చివరిలో స్వామి హనుమ చెప్పారు, 4 మంచి మాటలు చెప్పిపోదాను, రేపు పొద్దున నాకేం చెప్పలేదని ఏడుస్తాడని. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యాం అభిజానాసి పంచాస్యమిపన్నగీం అన్నారు. నువ్వు నన్ను బోకరించకు, సీతమ్మని తీసుకురాలేదని. నేను చూశాను, తీసుకొచ్చావు, అశోకవనంలో దర్శనం చేశానని చెప్పారు, నిర్భయంగా చెప్పారు. నేను చూశా సీతమ్మని, మాట్లాడా. సీతమ్మ అంటే ఆడదనుకుంటున్నావు, 5 తలల పాము, చచ్చిపోతావురా నువ్వు. పైగా తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ. నువ్వు చేసిన పుణ్యం ఉంది, తపస్సు ఉంది, వాటన్నిటి ఫలితం కాంచనలంకకి ఆధిపత్యం వహించావు, ఇంతమంది భార్యలతో సంతోషంగా గడిపేశావు, ఇంద్రజిత్తు లాంటి కొడుకునికి అన్నావు. ఇప్పుడు ధర్మ ఫలితం అయిపోయి అధర్మ ఫలితం ప్రారంభమైంది. ఇప్పుడు ధర్మం జోక్యం చేసుకోదు, 10 తలలు తెగిపోతాయి, లంక కాలిపోతుంది. నా మాట వినరా? నేను ఎవరి చేతిలోనూ చచ్చిపోను, బ్రహ్మగారిని వరాలు అడిగానంటావేమో. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నచపన్నగ. సుగ్రీవుడు చాలుగా నిన్ను చంపేయడానికి, వానరుల చేతిలో చనిపోనని నువ్వు వరం అడగలేదుగా. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షస. సుగ్రీవుడు గంధర్వుడు కాడు, రాక్షసుడు కాడు, యక్షుడు కాడు, కిన్నెరుడు కాడు, సాక్షాత్తు వానరుడు. కాబట్టి నరవానరులను అడగలేదు కాబట్టి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతావుగా. కాబట్టి ఎక్కడికి తప్పించుకుంటావు? పైగా రాముడు ఒకసారి ఎవరినైనా చంపుతానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరి వచ్చేస్తే రాముణ్ణి కాదని రక్షించేవాడు లోకంలో ఉన్నాడా? బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో త్రినేస్త్ర త్రిపురాంతకోవా త్రాతుం న శక్తః ఇది రామవధ్యం. రాముడు చంపేస్తానంటే 3 విశేషణాలు వేశారు. బ్రహ్మ స్వయంభూశ్చతురాననోవా, బ్రహ్మ స్వయంభువు 4 ముఖాలు ఉన్నవాడు కావచ్చు. రుద్రో త్రినేస్త్ర త్రిపురాంతకోవా, రుద్రుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు. ఆయన ఈయన 2 కాదు ఆయన. లేకపోతే ఇంద్రో సురేంద్రో సురనాయకోవా, ఇంద్రుడు సురేంద్రుడు సురనాయకుడు కావచ్చు. రాముడు చంపుతానన్నవాడిని ఆపేవాళ్ళు లేడరా? చంపేస్తాడు. ఏమనుకుంటున్నావు రాముడు అంటే?
మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదుపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలను దండ బల ప్రచండ పురచండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తే వచ్చి తన బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణతూణీరంలోంచి బాణములను సంధించి విడిచిపెడితే లంకాపట్టణం ఆకాశంలోకి వచ్చి అవి మెరుస్తూ పడిపోవడం మొదలు పెడితే నిన్ను రక్షించగలిగిన వాడు ఇక ఏ లోకంలో ఉండడు. ఆయన యొక్క బాణ పరంపర అలా ఉంటుంది. రాముడంటే సాధారణ మానవుడి అంతటివాడు అంటున్నావు. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచి వైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. రామచంద్రమూర్తి అంటే ఆయన చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచి వైచే. నువ్వు ఒకనాడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి నేను పరమేశ్వర దర్శనం చెయ్యాలంటే నందీశ్వరుడు ఇప్పుడు కుదరదంటే కైలాస పర్వతాన్ని కదిపేస్తానని కింద చేతులు పెట్టి కదిపావు. కదిపితే మహానుభావుడైనటువంటి శంకరుడు తన కాలి బొటన వేలుతో కైలాసాన్ని నొక్కాడు. నీ బాహువులు 20 చేతులు దాని కింద ఉండిపోతే పెద్ద అరుపులు అరిచావు బాధతో. అరిస్తే ఇంత అరుస్తున్నావు, ఇంత రవం చేస్తున్నావు రావణా అన్నాడు శివుడు. అప్పుడు అది పేరు కింద పెట్టుకు తిరగడం మొదలుపెట్టావు. మీ తాత నీకు పెట్టిన పేరు పులశ్చ బ్రహ్మ. ఏమిరా, ఆనాడు పరమశివుడు కాలి బొటనవేలుతో కైలాస పర్వతాన్ని తొక్కితే 20 చేతులు నలిగిపోయితే ఏడిచినటువంటి నువ్వు పరమశివుని యొక్క ధనస్సుని విరిచిన రామచంద్రమూర్తితో యుద్ధానికి ఎడతావా? చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల తుంచి వైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే. 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేసే అలవాటు ఉన్నటువంటి వాలి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే నువ్వు వెనక నుంచి వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టకపోతే సంధ్యావందనం అయిన తర్వాత వీడి సంగతి చూద్దాం 10 తలల పురుగుని తోకతో చుట్టి సంధ్యావందనం అయిపోయాక 4 సముద్రాలు దాటించి కిష్కింధకి తీసుకెళ్ళి భార్య ఇచ్చిన పాలు తాగుతూ తోక విదిల్చి అక్కడ పారేసి ఎవరరా 10 తలల పురుగా అని అడిగాడు. అటువంటి వాలిని ఒక్క బాణంతో రాముడు కొట్టాడు. వాలినొక్కమ్మున కూలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే. 10,000 చేతులున్నవాడు కార్తవీర్యార్జునుడు. అన్ని చేతులున్న కార్తవీర్యార్జునుని తన పరశువుతో గండ్రగొడ్డలితో వెళ్ళి చేతులు నరికి చంపినవాడు పరశురాముడు. ఆ పరశురాముడి చేతిలో ఉన్నటువంటి వైష్ణవ ధనస్సుని లీలగా స్వీకరించినవాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడితో యుద్ధం చేస్తావా? పరశురాముని ఆది భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే. కరదూషణలు 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రామచంద్రమూర్తి ఒక్క పక్క. 1 గంట 12 నిమిషాల్లో 14,000 మందిని చంపేశాడు. అటువంటి రాముడితో నువ్వు యుద్ధం చేస్తావా? 14,000 బారిసమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. 3 లోకాలను పరిపాలించిన వాళ్ళైనటువంటి వాళ్ళైనా సరే రామచంద్రమూర్తి ముందు నిలబడి యుద్ధం చేయగలరని అనుకుంటున్నావా? అయినా రాముడి వరకు ఎందుకు? తురగశ్చందన మత్తమారణ భటస్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగా కాల్చి సైనిక సుహృత్పుత్రాణి జస్సేణి నెత్తురు క్రక్కన్ పడగృద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్ట నీ శిరముల్త్రుంపగ నేనే చాలు జయశ్రీలబ్ధి వర్ధిల్లగన్. నీ 10 తలకాయలు గిల్లేస్తానేమనుకుంటున్నావు రావణ? రాముడి వరకు ఎందుకురా? ప్రతిజ్ఞ చేశాడని వదిలిపెడుతున్నాను. మామూలుగా కాదు, నిన్ను చంపి లంకాపట్టణపు గోపురాలన్నిటినీ కింద పడేసి లంకని కాల్చి సైన్యాన్ని మర్దించి వెళ్ళిపోతాను. అటువంటి రాముడి జోలికి ఎడతావా? ఏమనుకుంటున్నావు రాముడు అంటే? ఏమనుకుంటున్నావు సీతమ్మ అంటే? అటువంటి సీతారాముల జోలికి వెళ్ళకు, సీతమ్మని విడిచిపెట్టని చెప్పారు. అప్పటికైనా వింటే పోయేది. అప్పుడు కూడా ఈ వానరాన్ని పట్టి బంధించండి అన్నాడు. సాధుర్వా యదివా సాధు పరైరేషా సమర్పిత బ్రువన్ పరార్థం పరవాన్న దూతో వదమర్హసి అన్నాడు విభీషణుడు లేచి. తప్పనయా దూతని చంపడం ఏమిటన్నాడు. కాబట్టి ఎక్కడైనా చెప్పిన మాట వినుంటే రావణుడు బాగుపడిపోయేవాడు. విన్నది ఎక్కడ? మాట వినకపోవడం అన్నది ఎంత ప్రమాదం తీసుకొస్తుందో. రామాయణంలో రావణుడు కావచ్చు, మహాభారతంలో దుర్యోధనుడు కావచ్చు. దుర్యోధనుడిది అదే పద్ధతి. ఆఖరికి మహర్షులందరూ వచ్చి కూర్చుని మంచి మాటలు చెప్పినా సరే, జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామ్యధర్మం నచమే నివృత్తి కేనాపి దేవేన హృదిస్థితేనా యథా ప్రవృత్తోస్మి తథా కరోమి అన్నాడు.
మొండివాదన. ధర్మం నాకు తెలుసు, చెయ్యాలనిపించదు. అధర్మం నాకు తెలుసు, చేయకుండా ఉండబుద్ధి ఇది. నేనేం చేయను? నా గుండెల్లో కూర్చున్న దేవుడు నాతో అలా చేయిస్తున్నాడు, మీరు నాకు చెప్పడం ఎందుకని అడిగాడు. చెప్పి పైగా వచ్చిన మహర్షులు మైత్రేయాదులు మాట్లాడుతుంటే తొడల మీద చప్పుడు చేశాడు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తొడలు తెరిచి చప్పుడు చేశావు కాబట్టి నీ తొడలు భంగమై మరణిస్తావని శాపం ఇచ్చారు. ఋషుల శాపం. భీమసేనుడు కొట్టిన గదాప్రహారానికి తొడలు విరిగి కింద పడిపోయాడు కురుక్షేత్రంలో. కాబట్టి చెప్పిన మాట విననివాడు లోకంలో బాగుపడిన వాడెవరున్నాడు? ఎంత ఉద్వేగంలో ఉన్నా చెప్పిన మాట విన్నవాడెవరున్నాడో వాడు ధన్యాత్ముడు. భరతుడు ఉద్వేగాన్ని పొందాడు రామాయణంలో. మహానుభావుడు రామచంద్రమూర్తిని కలుసుకోవాలని వెళ్ళి రాముడిని మళ్ళీ తిరిగి తీసుకురావాలని అపనిందంతా తన మీద పడిపోయిందని ఎంత ఏడ్చాడో. యావన్న రామం రక్షామి లక్ష్మణం వా మహావరం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి యావన్న చరణౌభ్రాతు పార్థివ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి అంటాడు అయోధ్యకాండలో. ఏనాడు రాముణ్ణి చూస్తానో, సీతమ్మని చూస్తానో, లక్ష్మణుణ్ణి చూస్తానో అప్పుడే నాకు శాంతి. ఏనాడు రాముడి పాదాలు నా తల మీద పెట్టుకుంటానో అప్పుడు నాకు శాంతి అని పరుగు పరుగున రాముడి దగ్గరికి వెళ్ళాడు. రాముడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి చనిపోయిన వార్త చెప్పాడు. అన్నయ్య రాజ్యం తీసుకొని ఎంత బతిమాలాడు. మహానుభావుడు. ధర్మం అంటే ధర్మమే. ఏ వరాలు కోరిందో ఆ కైకమ్మే వచ్చింది. అన్నయ్య అమ్మ అడుగుతోంది, వెనక్కి వచ్చేసేయి అన్నాడు. రాముడు అన్నాడు, వరాలు ఇచ్చినవాడు దశరథ మహారాజు గారు, మన తండ్రి. ఆయన ఇచ్చిన వరాలు సత్యమయ్యేటట్టు చూడవలసిన బాధ్యత నాది. రాతలో కోతలో తండ్రి ఉండగా అయిపోయాయి. ఇప్పుడు నేను మార్చి వెనక్కి వచ్చేస్తే తండ్రి సత్యము నుండి పతితమై స్వర్గము నుండి కింద పడిపోతాడు. తండ్రిని రక్షించిన వాడు కొడుకు. నేను రాను. తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టవలసిందే. ధర్మమే, నాకు ఇంకొకటి అక్కర్లేదు. నాకు సత్యధర్మమలే కావాలి. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. జాబాలితో మాట్లాడుతూ సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది, నాకు సత్యము తప్ప అన్యం అక్కర్లేదు, నేను రాను అన్న మాటకి కట్టుబడిపోతానన్నాడు. భరతుడికి విపరీతమైన ఉద్వేగం వచ్చేసి ప్రాయోపవేశం చేస్తాను, ఇక్కడే సుమంత్ర వెళ్ళి దర్భలు పట్టరా అన్నాడు. సుమంత్రుడు రాముడి వంక చూశాడు. రాముడు అంగీకరించలేదు. భరతుడే వెళ్ళి దర్భలు తెచ్చుకుని పరుచుకుని రాముడి పర్ణశాల ఎదురుగుండా పడుకుని నువ్వు వస్తానంటే తప్ప నేను లేవను, ఇలాగే పడుకుంటాను. అంటే రాముడు అన్నాడు, అలా పడుకునే అధికారం ఒక్క తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఎవరైనా అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకపోతే ఏమీ చెయ్యలేడు. కాబట్టి బ్రాహ్మణుడు ఒక్కడే అలా పడుకోవచ్చు తప్ప క్షత్రియుడు అయ్యుండి అలా పడుకోకూడదు. అది ధర్మ విరుద్ధం. చేసినది తప్పు కనుక ప్రాయశ్చిత్తంగా లేచి ఉదకం ముట్టుకో, నన్ను ముట్టుకో అన్నాడు. ధర్మమూర్తి కనుక లేచి ఉదకం ముట్టుకుని రాముణ్ణి ముట్టుకున్నాడు. అందరినీ అడిగాడు, జానపదులను అడిగాడు, వచ్చిన వాళ్ళని అడిగాడు, మహర్షులను అడిగాడు. మహర్షులు తెల్లబోయారు. రాజ్యం కోసం కొట్టుకున్న అన్నదమ్ముల్ని చూసాం. అన్నయ్య నీది రాజ్యం అంటాడు తమ్ముడు, తమ్ముడా నీది రాజ్యం అంటాడు అన్నయ్య. ఏమీ అన్నదమ్ములు రా అని పొంగిపోయారు. అప్పుడు అందరినీ అడిగాడు, మీరు చెప్పలేని నేను ఒక్కడనే ఏడుస్తున్నాను అన్నయ్య దగ్గరని. వాళ్ళు అన్నారు, ఏం చెప్పమంటావు, మీ అన్నయ్య మాట్లాడింది పరమ ధర్మం కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం అన్నారు. అప్పుడు మహానుభావుడు మాట వినడం అంటే అది. అన్నయ్య నువ్వు అక్కర్లేదు, నీ చెప్పులు పరిపాలిస్తాయి అన్నయ్య. ఇదిగో వశిష్ఠుడు తెచ్చాడు. ఈ చెప్పుల మీద ఒక్కసారి పాదాలు పెట్టి వదిలేయమని బంగారు పాదుకలు అక్కడ పెట్టాడు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత. సమస్త లోకము యొక్క యోగక్షేమములను నీ పాదుకలు చూస్తాయన్నయ్య అన్నాడు. అది గౌరవం అంటే. ఆ పాదుకలు పట్టుకుని వెళ్ళేటప్పుడు నేను రైలు ఎక్కి నా పెట్టిన నెత్తి మీద ఎట్టుకోవాలా? నా పక్కన ఎట్టుకోవచ్చు, కింద పెట్టుకోవచ్చు, లగేజ్ కౌంటర్లో పెట్టుకోవచ్చు. రథం ఎక్కినటువంటి భరతుడు రథంలో పక్కన పెట్టకూడదా? పెట్టలేదు. తత శిరసి కృత్వాతు పాదుకే భరతస్తదా ఆరురోహ రథం హృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత అన్నారు మహర్షి. ఏమి భక్తి భరతుడిది! ఆ రామచంద్రమూర్తి ఎక్కి దిగిపోయిన పాదుకల్ని తీసుకుని తత శిరసి కృత్వాతు తల మీద పెట్టుకుని వెళ్ళి అలాగే రథం ఎక్కి రథంలో కూర్చుని తల మీదే ఉంచుకున్నాడు శత్రుఘ్నుడితో కలిసి. తల మీదే పెట్టుకుని అయోధ్య పట్టణానికి వెళ్ళి అన్నయ్య లేని అయోధ్యలో నేను ఉండలేను, నందిగ్రామానికి వెళ్ళిపోతున్నానని నందిగ్రామానికి వెళ్ళిపోయి సింహాసనం మీద పాదుకలు పెట్టి పరిపాలన చేశాడు. 14 ఏళ్ళు రాముడు ఎలా ఉంటాడో నేను అలాగే జటావల్కములను కట్టుకుని నియమంతో ఉంటాను. 14 ఏళ్ల తర్వాత అన్నయ్య నువ్వు తిరిగి రాకపోతే సరయూ నది ప్రవేశం చేసేస్తానన్నాడు. అందుకే స్వామి హనుమని పంపించి శుభవార్త చెప్పించి ఆపించారు భరతుడిని. అంతటి ధర్మనిష్ట. మాట చెప్తే విన్నారు, ఎంత ఉద్వేగంలోనూ విన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.